ప్రభాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'ఫౌజీ'. అయితే ప్రభాస్ గారు ఈ 'ఫౌజీ' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కల్కి'. అయితే 'కల్కి' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే 'కల్కి' మూవీతో ప్రభాస్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే ప్రభాస్ గారు 'కల్కి' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'ఫౌజీ' మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ప్రభాస్ గారికి ఈ 'ఫౌజీ' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఫౌజీ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'ఫౌజీ' మూవీని డైరెక్ట్ చేస్తుంది హను రాఘవపుడి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నవీన్ ఎర్నేని ఇంకా వై రవిశంకర్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభాస్, ఇమాన్ ఇస్మాయిల్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే 'ఫౌజీ' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ఇమాన్ ఇస్మాయిల్ గారు. అయితే ఇమాన్ ఇస్మాయిల్ గారు ఇంతకు ముందు ఒక్క మూవీలో కూడా నటించలేదు. అయితే ఫస్ట్ టైం ఈ 'ఫౌజీ' మూవీతో మన ముందుకు వస్తున్నారు ఇమాన్ ఇస్మాయిల్ గారు. చూడాలి ఇమాన్ ఇస్మాయిల్ గారికి ఈ 'ఫౌజీ' మూవీతో ఫస్ట్ మూవీతోనే ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఫౌజీ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఇమాన్ ఇస్మాయిల్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'ఫౌజీ' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ 'ఫౌజీ' మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్ వస్తాయి అని అంటున్నారు ఇమాన్ ఇస్మాయిల్ గారు. చూడాలి 'ఫౌజీ' మూవీ రిలీజ్ తర్వాత ఇమాన్ ఇస్మాయిల్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్ వస్తాయా రావా అనేది మనం ఈ 'ఫౌజీ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'ఫౌజీ' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'ఫౌజీ' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే 'ఫౌజీ' మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ 'ఫౌజీ' మూవీని 2025 లేదా 2026లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'ఫౌజీ' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే 'ఫౌజీ' మూవీతో ఇమాన్ ఇస్మాయిల్ గారికి ఇంకా ప్రభాస్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఫౌజీ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.